క్యాన్సర్ ఇండియాలో అయితే అండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి అడిక్షన్ అండి. టొబాకో ఇన్హలేషన్, టొబాకో స్మోకింగ్, టొబాకో చూయింగ్ అంటే టొబాకో నవలటం కానీ లేకపోతే పొగని పీల్చడం కానీ అంటే సిగరెట్ తాగడం కానీ ఇది మెయిన్గా ఉందండి మనకి. అంటే మామూలుగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే లంగ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కానీ గర్భకోశ వ్యాధుల ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే జీర్ణకోశ వ్యాధుల ఇన్సిడెంట్స్ కానీ స్మోకింగ్తో చాలా ముడిపడి ఉంటుందండి. ఇండియాలో స్మోక్కి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ, ఎస్పెషల్లీ టొబాకో సూట్కి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ అండి. అవి కాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మనకి క్యాన్సర్ని కారకాలు చేసే అవకాశం ఉంటుంది. లైక్ మీరు వినే ఉంటారు హ్యూమన్ పాపిలోమా వైరస్కి దానికి వ్యాక్సిన్ ఉందని, లేకపోతే హెపటైటిస్ బి వైరస్కి వ్యాక్సిన్ ఉందని. అవి ఖచ్చితంగా చేయించుకోమని చెప్తూ ఉంటామండి. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో వాటికి సంబంధించిన వ్యాక్సిన్స్ తీసుకుంటే దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అది కాకుండా మామూలుగా వయసుతో పాటు మన బాడీలో కొన్ని చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా చేంజెస్ అంటే జుట్టు తెల్లబట్టం ఎట్లానో అట్లా మన బాడీలో ప్రతి ఒక్క కణంలో చేంజ్ జరుగుతూ ఉంటుందండి. ఆ జరుగుతున్న క్రమంలో సడన్గా కొన్ని జీన్ చేంజెస్ వచ్చి ఆ జీన్ చేంజెస్ వల్ల క్యాన్సర్లా మారే అవకాశం ఉంటుంది. ఒక 10% మందికి మాత్రం జన్యుపరమైన సమస్య అంటే వంశపారంపర్యంగా కొన్ని క్యాన్సర్ కారకం చేసే జీన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 4 రకాల కారణాలు టొబాకో, తర్వాత ఇన్ఫెక్షన్స్, జన్యుపరమైన సమస్య, మిగిలిన వయసుతో పాటు వచ్చే అవకాశం ఉంటుంది.